హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్తి కృతి. నేను మీ దీప్తి ప్రసాద్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మా పాపకి బర్త్డేకి ఒక డ్రెస్ అయితే డిజైన్ చేశాను. ఆ డ్రెస్ డీటెయిల్స్ ఎలాగా స్టిచ్ చేశాను, ఏ మోడల్లో స్టిచ్ చేశాను అని చెప్పి మీతో ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఇలా మీ ముందుకు వచ్చేసాను అనమాట. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి మోడల్స్, డిజైన్స్ బడ్జెట్లో ఉండేటట్టు నేను మీకు వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. అలాగే నేను ఎట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అవన్నీ డీటెయిల్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, అవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడైతే మా పాపకు కుట్టిన డ్రెస్ డీటెయిల్స్ అనేవి చూపిస్తాను. డ్రెస్ ఏ కలరు, ఏ కాంబినేషన్ అని చెప్పేసి. మా పాప బర్త్డేకి అయితే ఇది కుడదామని డిసైడ్ అయ్యాను. 2-3 తీసి పక్కన పెట్టాను, కానీ వాటిలో ఇది కొంచెం డార్క్గా ఉంది, దీనికి కుడదామని చెప్పి డిసైడ్ అయ్యాను. కానీ దీనికి బ్లౌజ్ ఏంది కుట్టాలి అని చెప్పేసి చాలా కన్ఫ్యూజ్ అయ్యాను ఫస్ట్. దీనికి ఈ కాంబినేషన్ ఫస్ట్ లెహంగా చూపిస్తాను. డార్క్ స్కై బ్లూ కలర్ అనమాట. ఇదిగోండి, డార్క్ స్కై బ్లూ కలర్ లెహంగా. దీనికి నేను బేబీ పింక్ కాంబినేషన్ అనుకున్నాను, పర్పుల్ అనుకున్నాను, అలాగే పింక్, డార్క్ పింక్ కూడా ఇద్దాం అనుకున్నాను. కానీ బేబీ పింక్ కూడా బాగుంటుంది. బేబీ పింక్ అయితే అవైలబుల్లో లేదు. నేను అంటే వెతికాను, అక్కడ కూడా లేదు, బ్లౌజ్ పీస్ లేదు. అందుకని చెప్పేసి డార్క్ పింక్, పర్పుల్ అవి ఏంటంటే రెగ్యులర్గా ఇప్పుడు వస్తున్నాయి కదా, అట్లా కాదు, డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను అనమాట. ఆరెంజ్ కలర్ కాంబినేషన్, దీనికి ఆరెంజ్ కలర్ సెట్ చేశాను. కుట్టకు ముందు ఎలా ఉంటుందో ఏంటో అసలు సెట్ అవ్వలేదు, దీనికి మ్యాచే కాలేదనిపించింది. కానీ కుట్టిన తర్వాత చాలా సూపర్గా వచ్చింది. కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా బాగా వచ్చింది. అలాగే హ్యాంగింగ్స్ చూడండి. హ్యాంగింగ్స్ అయితే చాలా ట్రెండీగా డిజైన్ చేశాను. ఇప్పుడు ఇలాగే వస్తుంది కదా, న్యూ లుక్ కదా. ఇట్లాగా హ్యాంగింగ్స్తో అంటే బోటిక్లో డిజైన్ చేస్తుంటారు. ఇలాగా నేను చాలా వీడియోస్లో చూశాను, అందుకే ఇలాగ ఒకసారి ట్రై చేద్దాం అనిపించి ట్రై చేశాను. చాలా బాగున్నాయి. ఇలాగా చూసారా, చాలా బాగొచ్చు. ఈ హ్యాంగింగ్స్ వల్ల ఈ లెహంగాకి లుక్ అనేది బాగా గ్రాండ్ లుక్గా ఎలివేట్ అయింది అసలుకి. చూడండి, అవును కదా. ఇవి ఇలా మనం హ్యాంగింగ్స్ వేస్తే ఏమవుతుందంటే బ్లౌజ్కి దీనికి మ్యాచ్ అవుతుంది, చూడడానికి రీసెంట్గా ఉన్నట్లు అనిపిస్తుంది, బాగా గ్రాండ్గా అనిపిస్తుంది అనమాట. అందుకే ఎప్పుడైనా ఇట్లా ప్లెయిన్ అంటే కింద దానికి మ్యాచ్ చేయడం కోసం కూడా ఇలా హ్యాంగింగ్స్ వేసామనుకోండి, చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. బ్లౌజ్ ఎలా డిజైన్ చేశానో చూపిస్తాను. బ్లౌజ్ అయితే పెప్లం బ్లౌజ్ డిజైన్ అనమాట. ఇది ఫ్రిల్స్ మోడల్ వస్తుంది. ఇదిగో చూడండి, పెప్లం బ్లౌజ్ డిజైన్ ఇచ్చాను. ఎప్పుడైనా ఇట్లా ఫ్రిల్స్ మోడల్ స్టిచ్ చేసుకోవాలి అనుకోండి, ఈ మోడల్కి ఏం చేస్తారంటే మీరు ఎప్పుడైనా బ్లౌజ్ లెంత్ మన బేబీ కానీ మనం కూడా ఇప్పుడు శారీస్ మీదకి ఇట్లాంటి ప్యాటర్న్సే ఎక్కువ వస్తున్నాయి, ట్రెండీ అవుతున్నాయి కదా. ఇట్లా మనం డిజైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కువ లెంత్ అనేది మనకైతే షార్ట్గా తీసుకుంటాం. పిల్లలకి అనుకోండి, వాళ్ళు పెరుగుతారు, పెద్దవుతారు అని చెప్పేసి ఫుల్గా లెంత్ బ్లౌజ్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా లెంత్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఫ్రిల్స్ మోడల్ పెట్టుకోవద్దు. అలా పెట్టుకుంటే అసలు లుక్కే ఉండదు. అందుకని మీరు షార్ట్గా తీసుకోండి. ఈ లెంత్ అనేది తగ్గించుకోండి. ఈ లెంత్ తగ్గించుకున్నప్పుడు మొత్తం మన బేబీస్ లెంత్, బ్లౌజ్ లెంత్లో హాఫ్ కట్టి కొంచెం ఎక్కువ తీసుకోండి. పైది కిందది ఫ్రిల్స్ పెట్టించేసేయండి, అప్పుడే లుక్ బాగొస్తుంది అనమాట. దీనికి హిప్ బెల్ట్ కూడా ఇచ్చాను, హిప్ బెల్ట్ కూడా డిజైన్ చేశాను. వీటికైతే హ్యాండ్స్, బాహుబలి హ్యాండ్స్ అలాగో డిజైన్ చేద్దాం అనుకున్నాను, కానీ అంటే మా పాప వేసుకుంటుందో వేసుకోదని చెప్పేసి చిన్న డౌట్ వచ్చేసింది నాకు. అందుకే ఈ కింద ఫ్రిల్స్ పెట్టాను కదా, ఇక్కడ కూడా ఇలా ఫ్రిల్స్ మోడల్ పెడితే క్యూట్గా ఉంటుంది చిన్న పాప అని చెప్పేసి ఇలా డిజైన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి హిప్ బెల్ట్ ఇచ్చాను. హిప్ బెల్ట్ ఇచ్చిన తర్వాత దీనికి ఇంకా గ్రాండ్ లుక్ వచ్చింది. చూడండి, ఇది పెట్టంగానే అసలు చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. చూసారా, ఎట్లా మగ్గం వర్కులు అవి ఇవి చేపించేసి, అంటే చిన్నపిల్లలు కదా, ఎందుకు అంతంత వేస్ట్ కదా మనీ కానీ, అందుకని చెప్పేసి నేను ఇలా సింపుల్గా ఉండేటట్లుగానే డిజైన్ చేసుకుంటాను. ఇవి మళ్ళీ 1 ఇయర్ తర్వాత కూడా వాళ్ళకి వేయడానికి కూడా ఉండదు. చూసారా, నా దగ్గర ఈ హ్యాంగింగ్ లేస్ అయితే మీషోలో తెప్పించుకున్నాను. ఈ హ్యాంగింగ్ లేస్ మీషోలో తెప్పించాను, చాలా బాగా వచ్చింది. చాలా వాటికి కూడా నేను ఇట్లా పాపకి సెట్ చేస్తానమాట. హిప్ బెల్ట్కి హ్యాంగింగ్స్ కూడా అదే వేశాను, చూసారు కదా. హ్యాంగింగ్స్ కూడా ఈ లేసే స్టిచ్ చేశాను. చాలా ట్రెండీగా ఉంది, ఇప్పుడు అంతా ఇదే ట్రెండ్ కదా. చూడండి,
మీకు పిక్ కూడా యాడ్ చేస్తాను సైడ్. మా పాప అంటే ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు ఎలా ఉంది ఏంది అని చెప్పేసి ఇది చూసిన వాళ్ళు ఊరికి అట్లా వెళ్ళిపోకుండా కామెంట్ పెట్టేయండి, మా పాప డ్రెస్ ఎలా ఉంది, ఎలా స్టిచ్ చేశారని చెప్పేసి ఒక చిన్న కామెంట్ పెట్టండి, లైక్ ఇవ్వండి, అలాగే షేర్ కూడా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొక డ్రెస్ డిజైన్ కూడా చూపిస్తాను, సింపుల్గా గ్రాండ్గా అనిపించేది. ఇదైతే బేబీ పింక్ కాంబినేషన్, గ్రే కలర్ కాంబినేషన్ అనమాట, డార్క్ సిమెంట్ కలరు. ఇది లాంగ్ ఫ్రాక్. ఇది కూడా శారీని ఇలా 2 డ్రెస్సెస్గా నేను స్టిచ్ చేయాలి. 1 డ్రెస్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది, ఇంకొక డ్రెస్ స్టిచ్ చేయలేదు. ఫుల్ రెయిన్ వస్తుంది, మాకు అసలు కుదరలేదు స్టిచ్ చేయడానికి. చూసారా, మీకంత ఇది పన్నా కూడా తక్కువ ఏమో అనిపించదు, కానీ ఇద్దరికి అడ్జస్ట్ చేయాలి కాబట్టి అడ్జస్ట్ చేశాను. ఆ అడ్జస్ట్ చేసినట్లు కూడా మీకు అనిపించదు అసలు. చూడండి, ఫ్రిల్స్ కూడా చాలా దగ్గరగా ఇచ్చేసాను. వీళ్ళ ఫ్రిల్స్ మోడల్, దీనికి అంచు వచ్చింది కదా, ఫ్రిల్స్ మోడల్ అయితేనే బాగుంటుంది. అంబ్రెల్లా కటింగ్ కూడా బాగుంటుంది. ఒక పాప అయితే మన అంబ్రెల్లా కటింగ్ మొత్తం పన్నా పెట్టేయచ్చు, కానీ ఇది అంటే ఇద్దరికి కుట్టమన్నారు కదా అని చెప్పేసి నేను ఫ్రిల్స్ మోడల్ ఇచ్చేసాను. హ్యాంగింగ్స్ ఏమీ పెట్టలేదు. ఇదిగోండి, రాశి బుట్ట హ్యాండ్స్ పెట్టాను. రాశి బుట్ట హ్యాండ్స్ అన్నమాట. ఇది కొంచెం ఇక్కడ చిన్నగా బుట్టలు వేస్తుంది అనమాట. రాశి బుట్ట హ్యాండ్స్ పెట్టాను. దీనికి కింద హ్యాండ్స్కి అయితే కింద బేబీ పింక్ క్లాత్ ఉంటుంది కదా, దీనైతే ఇట్లా ఫ్రిల్స్ ఇచ్చేసాను మ్యాచ్ చేయడం కోసం. ఆ నెక్ అయితే రౌండ్ నెక్ గోట్ ఇచ్చాను అనమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది. ఈ కాంబినేషన్ వరకు కుట్టే ముందు నాకు అస్సలు నచ్చలేదు, ఇదే కాంబినేషన్ అనిపించింది. కుట్టి తర్వాత అయితే చాలా బాగుంది. ఇలాంటి మంచి వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా ప్రెస్ చేసి ఆల్ మీద ప్రెస్ చేసేయండి. నా నోటిఫికేషన్స్ నేను వీడియో అప్లోడ్ చేసిన ఎమ్మటే మీకు వచ్చేస్తాయి అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే, బాయ్ బాయ్.